వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను పెయింటింగ్ టూల్స్ కొన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇవన్నీ పెయింటింగ్ టూల్స్. చూసారు కదా, ఇవి డాట్ పెయింటింగ్కి, తర్వాత డాట్ మండల్ అనే పెయింటింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. ఇవి చిన్నవి ఉన్నాయి కదా, వీటిని నెయిల్ ఆర్టిస్టులు కూడా యూజ్ చేస్తారు. చూసారు కదా, ఇవి నెయిల్ ఆర్టిస్ట్ వాళ్ళు నెయిల్స్ మీద డిజైన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ నీడిల్స్ వరకు పర్టికులర్ వీటిలో 5 వచ్చినాయి నాకు, డిఫరెంట్ సైజెస్లో. చూడండి, చూడండి ఇట్లా డిఫరెంట్ సైజెస్లో 5 వచ్చినాయి. ఇది వన్ సైడు, అదర్ సైడు. చూసారు కదా, ఇట్లాగా 5 వచ్చినాయి. తర్వాత ఇవి 3 వచ్చినాయి. డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇట్లా వచ్చినాయి. తర్వాత మరో 5 ఈ సైజులో వచ్చినాయి. ఇది నాకు 350 పడింది. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇవి ఒక 5 వచ్చినాయి. ఇవి 4 వచ్చినాయి. వీటిని మనం కేక్ మేకింగ్ చేసేటప్పుడు షుగర్ పేస్ట్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఫ్లవర్స్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్లేతో మనం ఫ్లవర్స్ చేసేటప్పుడు కూడా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా వెయిట్గా ఉన్నాయి ఇవి. ఇవే నాకు తెలిసి ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి ఇవి. ఈ ఒక్కటే చాలా వెయిట్గా ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారో నేను ఇస్తాను. దీనికోసం మీరు ఏ పెయింటింగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే వాటర్ కలర్స్, ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా డాట్ పడుతుంది. తర్వాత క్లాత్తో శుభ్రంగా ఎమ్మటిని తుడుచుకోవాలి. ఎందుకంటే ఇవి అక్రిలిక్ కాబట్టి డ్రై అయిపోయి దాని స్టైన్ మార్క్స్ దీని పడిపోతాయి. ఇది ఒక సైజు, ఇది సెకండ్ సైజ్, థర్డ్ వన్. వీటిని వేసుకునేప్పుడు ఇట్లా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. ఇట్లా పెట్టడం కానీ అని పెట్టుకోకూడదు. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా డాట్ వస్తుంది అన్నమాట.
మీరు ఎప్పుడైనా పెయింటింగ్ వేసేటప్పుడు ఈ ఫింగర్ కింద ఆనేస్తే మీకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. బ్రష్తో అయినా వేటితో అయినా ఈ ఫింగర్ కింద ఇట్లాగా పేపర్కి ఆనిచ్చి పెట్టుకుంటే మీకు సపోర్ట్గా బాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంట్లో మరో ఇంకొక సైజు మనం చూద్దాం. మీరు ఎన్ని డాట్స్ వేస్తారు అన్ని సార్లు మీరు డిప్ చేయాల్సిందే పెయింటింగ్లు. తర్వాత మనం ఈ 3 సైజెస్, దీని తర్వాత ఆ 3 సైజెస్ అన్నమాట. చూసారు కదా. వీటిని మండల్ డిజైన్ అంటారు లేదా డాట్ పెయింటింగ్ అంటారు. చూస్తుంటారు వీటిని ఎక్కువగా స్టోన్స్ పెయింటింగ్స్లో, ఏదైనా వాల్ పెయింటింగ్స్, బోర్డ్స్లో చిన్న చిన్నవి ఫ్రేమ్స్ చేసుకునే వాటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ ఇవి ఒక నిమిషం నేను వేరే కలరు యూజ్ చేస్తాను, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చిన్న చిన్న డాట్స్ అన్నమాట. ఇది కొంచెం పెద్దది, ఇది 1 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇది సెకండ్ వన్. మీకు ఒక్కొక్కటి సైజ్ తెలుస్తుంది కదా, డిఫరెంట్. చూడటానికి చిన్న చిన్న డాట్స్ లాగే ఉన్నాయి కానీ మీకు సైజు డిఫరెంట్ తెలుస్తుంది. చూడండి, ఇది మరీ స్మాల్గా వచ్చింది, ఇది కొంచెం పెద్దగా వచ్చింది, ఇది కొంచెం ఇట్లా, ఇది కొంచెం ఇట్లా ఇట్లా. చూసారు కదా, మీకు డాట్స్ సైజ్ తెలుస్తుంది. వీటిని సపోజ్ వీటికి చుట్టూరు చూపిస్తానండి. ఇట్లాగా చూసారు కదా, ఇట్లాగా యూజ్ చేసుకుంటారు. ఇంక పెద్ద వాటికి వస్తే ఓన్లీ ఇట్లాగే వస్తుంది, కరెక్ట్గా షేప్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లాగే యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఇట్లాగా యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఏమన్నా క్లే వర్క్లో మీరు ఫ్లవర్స్ చేయాలన్నా, లీఫ్ చేయాలన్నా, పర్ఫెక్ట్ కర్వ్ అంటే దాన్ని పర్ఫెక్ట్గా షేప్లు అంటే రౌండ్ షేప్లో ఇట్లాగా కర్వ్ షేప్లో రావడానికి వీటిని యూజ్ చేస్తారనమాట ఎక్కువగా. సో మనం పెయింటింగ్స్లో కూడా ఇట్లాగా డాట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు.
ఈ 4ని. సో నా వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.